హలో! హాయ్! నమస్తే అందరికీ. సమ్మర్ వచ్చిందంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అబ్బా! నాకైతే కూల్‌గా ఫ్రూట్ సలాడ్ తినాలనిపించింది ఈరోజు. అలాగే నాతో పాటు మా వారు కూడా అడిగారనమాట. సో, లెట్స్ గో ప్రిపేర్ చేద్దాం వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని వెయిట్ చేసుకోవాలి. వెయిట్ చేసి కొన్ని పక్కన పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, అది పాలలో వేసి ఎయిర్ బబుల్స్ కానీ ఉండలు కానీ లేకుండా నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మనం పాలు వేసినప్పుడు మంచి కలరింగ్ వస్తుందన్నమాట. మనం ముందుగా మిక్స్ చేసుకుని పాలను మరిగిన తర్వాత అందులో వేసి కలపాలి. మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ లీటర్ పాలకి నేనైతే 1 కప్ అంటే 1 గ్లాస్ వరకు షుగర్ తీసుకున్నాను. మేము ఎక్కువ షుగర్ తీసుకోము, కొంచెం తక్కువ కాబట్టి అది సరిపోతుంది. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం థిక్ అయ్యేలాగా మరిగించుకున్న తర్వాత నేనైతే కూల్ వాటర్లో పెట్టాను. వేడంతా చల్లారాలని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను 1 to 2 అవర్స్. మంచిగా కూల్ అయిన తర్వాత ఫ్రెష్గా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడే. మీ దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయో అన్నీ తీసేసుకోండి, కానీ స్ట్రాబెర్రీస్ వేస్తే మాత్రం అస్సలు బాగోదు. స్ట్రాబెర్రీస్ని అవాయిడ్ చేయండి. మిగతా ఫ్రూట్స్ ఏ వేసుకున్నా చాలా బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. నా దగ్గర పొమగ్రనేట్, యాపిల్స్ అండ్ గ్రేప్స్ మాత్రమే ఉండింది. అలాగే నేను మస్క్ మిలన్ కూడా వేసాను ఇందులో, కట్టింగ్లో చూపించలేదు. మస్క్ మిలన్ చాలా బాగుండింది. అలాగే డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఎంత బాగుండిందో, చాలా టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. ఫ్రూట్స్ అన్నీ తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే హ్యాపీగా తినేస్తారనమాట. నేనైతే దీన్ని చిన్నప్పుడు ఫ్రూట్ ఐస్ క్రీమ్ అని చెప్పేదాన్ని. ఫ్రూట్ ఐస్ క్రీమ్ చేయి మమ్మీ అని. అలా కూల్గా ఉన్న దాంట్లో ఇలా ఫ్రూట్స్ కట్ చేసి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీగా ఎంతో హ్యాపీగా ఇంట్లోనే తినొచ్చు, బయట కొనుక్కోవడం ఎందుకు. కూల్గా టేస్ట్ అయితే బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఒక లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్.